హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దొండకాయ పల్లి ఫ్రై చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో ఇవి పెడుతుంటారు ఇలాంటి కర్రీస్. నేను ఇంట్లో తయారు చేసుకున్నా, చాలా బాగుంటుందండి. హోటల్లో కూడా తయారు చేస్తారు. నేనైతే ఫస్ట్ ఒక 100 గ్రాములు పల్లి తీసుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ పల్లి రోస్ట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధానంలో హైలో పెట్టి ఫ్రై చేయకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము అవి పక్కన వేరే బౌల్లో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్నా చూడండి. అలా సైడ్కి తీసుకున్న తర్వాత అందులో ఉండే మిగిలే ఆయిల్లో మనము ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత మనము అందులోని కొంచెం వెల్లుల్లిపాయ కూడా మనం వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలండి. రోస్ట్గా అయిన తర్వాత ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము అందులో మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మాడిపోతుంది కనుక మనం చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఈ దొండకాయ స్లైసెస్ కట్ చేసుకున్నామండి. అవి ఒక పావు కేజీ తీసుకున్నా. అవి కూడాను బాగా రెడ్గా ఉన్నవి వాడకుండా మనం కొంచెం కలర్ షేడ్ అయినా పర్లేదులేండి. ఎందుకంటే ఎండ ఎట్లా ఉందండి, వేడికి అట్లా కలర్ కొంచెం మారుతున్నాయి. అలాంటప్పుడు కూడా మనం వేస్ట్ చేయకుండా వేసుకోవచ్చు. అవి వేసుకున్న తర్వాత మనం ఏవైతే దొండకాయలు కట్ చేసుకున్నామో అవి అందులో వేసుకోవాలండి. దొండకాయలు వేసుకొని మనం అందులోనే పసుపు వేసుకోవాలండి. పసుపు, ఉప్పు వేసుకొని మనం కలుపుకుంటూ మూత పెట్టి మనం ఫ్రై చేస్తూ ఉండాలండి. ఎందుకంటే అడుగు మాడకుండా మనం సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు అందులో ఫ్రైలోనే ఉంటుందండి. ఎందుకంటే మాడిపోయింది అనుకోండి టేస్ట్ అంతా పోతుంది. అందు గురించి మనం సాల్ట్ వేసాం కనుక సాల్ట్తో వచ్చిన వాటర్ ద్వారా మూత పెట్టి మగ్గిపోద్దండి ఆ ఆయిల్ తోటి. నేను ఇంకా మళ్ళీ నేనేమీ ఆయిల్ వేసుకోలేదు, ఉన్న ఆయిల్తో చేస్తున్నానండి. చాలా తక్కువ ఆయిల్తో చేశాను. చాలా బాగుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దొండకాయ తినడానికి ఇష్టపడరు కనుక మనం ఇలా ట్రై చేస్తే అందులో కొబ్బరి వేసుకోవచ్చు, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. అది కూడా వీడియో మీకు పెడతానండి. ఫస్ట్ అయితే నేను గ్రౌండ్నట్స్తో చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. తక్కువ ఆయిల్తో చేశాను, చాలా టేస్ట్గా ఉంది. అప్పుడు కాసేపు మగ్గిందండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే చాలా టైం పట్టేస్తుందండి. ఇది ఫ్రై అయ్యేటప్పటికి మనం చూసుకుంటూ మిక్స్ చేస్తూ మనం మగ్గించుకోవాలండి. అది ఒక 3-4 టైమ్స్ క్యాప్ పెట్టుకొని మనం ఫ్రై చేస్తూ ఉంటాం. అది సాఫ్ట్ అయిపోద్దండి. సాఫ్ట్ అయిన తర్వాత మనం అందులో చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ పౌడర్. చూడండి ఆల్మోస్ట్ ఒక 75% వరకు సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు మనము చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. కారం వేసుకున్నాం అనుకోండి, అది వేసిన తర్వాత కూడా ఓన్లీ 25% కూడా ఫ్రై అయిపోద్ది. చూడండి నేను చూపిస్తున్న విధానంలో చక్కగా మనం మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేస్తూ మనం కలుపుతూనే ఉండాలి. ఏమైనా మనం విడిచిపెట్టామనుకోండి మళ్ళీ అది మాడిపోతుంది, లేకపోతే గట్టిగా అయిపోతుంటాయి. అందు గురించి మనం చూసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోనే మనం రోస్ట్ చేసుకున్న గ్రౌండ్నట్స్ కూడా ఇందులోనే వేసుకోవచ్చు. మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఉన్న ఆయిల్ తోటే, తక్కువ ఆయిల్తో మనం ఫ్రై చేసుకున్నాం కనుక మిక్స్ చేస్తూ ఉండాలి. అందు గురించే ఈ గ్రౌండ్నట్స్ కూడా వేసుకున్న తర్వాత మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనం లాస్ట్లో ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే ఏం పర్లేదు స్కిప్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే నా వీడియో ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకేమేమి రెసిపీస్ కావాలో నాకు అడగండి. ఇందులో మనకు కావాలంటే లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, లేకపోతే వేయని అవసరం లేదు. ఇలా కూడా చాలా బాగుంది కర్రీ. అయితే మనం సాంబార్ పెట్టుకుని అలాంటప్పుడు ఏదైనా రసం పెట్టుకుని ఇలాంటి ఫ్రైస్ చాలా బాగుంటాయి. ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.